మరి పెళ్లి చూపులప్పుడు అరిచిన వరకే చెప్పారు. బ్యాలెన్స్ చెప్తే ఏమనేదానివి? ఛీ అని అనేదాన్ని. అందుకే చెప్పలేదు. మీరిచ్చిన బిల్డప్ కి మీరేదో పెద్ద తోపు అనుకుని సిద్ధుని అక్కడ పంపాను కదా, ఇప్పుడు ఎలా? ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే ఏం చెప్పుకుంటావో చెప్పు, మాట్లాడు. ఇదిగో అమ్మ కొడుకు ప్రాణం తీసేస్తున్నారు. హలో హామా నిధి. హలో అంకుల్, సిద్ధుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడు? సిద్ధునా? అది వాడు నేను ఏంటి అంకుల్, ఎనీథింగ్ రాంగ్? అయ్యో చచ్చి నథింగ్ రాంగ్ అమ్మా. మరి సిద్ధు ఎక్కడా? సిద్ధు ఎక్కడంటే చెప్పండి అంకుల్, చెప్పండి. అది వాడు మన పక్కింటి స్వాతితో వెళ్ళిపోయాడమ్మా. పక్కింటి స్వాతియా? అదెవరు? అంటే దాంతో లేచిపోయాడా? అయ్యో చిచి లేచిపోవడం ఏంటి మన నువ్వు ఉండగా కాదు, కానీ లేచిపోయాడని చెప్పండి. ఇంచుమించు అలాంటిదే అనుకోమా. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నిధి. వాడిని నీకిచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత. ఉన్నావా? ఇప్పుడు ఇదేం చేస్తుందో ఏంటో. చూస్తావేంటి? పెట్టు కూడు. చచ్చే ముందు తిని చేస్తాను. పెట్టు. ఈ అమ్మాయి తెలుసా అండి? ఆడదానివి, వయసు మీద ఉన్నదానివి, నీ పన్ను చూసుకోక మాతో నీకెందుకే? ఊరు దాటగానే భయం పోయిందా? మేమంటే భయం పోయినాలు బతకడానికి వీలేదు. సిద్ధు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో సిద్ధు, ప్లీజ్ సిద్ధు, వెళ్ళిపో. నువ్వా? ఆడపిల్లరా, చంపేస్తారా? నీకు దమ్ముంటే నాతో పెట్టుకో. ఎవరా నువ్వు? నువ్వెవడివరా? మాకున్న గొడవ దాంతో, మధ్యలో నువ్వెవడవరా? తనేం చేసిందిరా? అది వీడి మనవరాలు. మాచర్లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది. అంటే నన్ను వైజాగ్ మొత్తం తిప్పింది ఎందుకా? మీ గొడవ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా. అది చెప్పడానికి ఈ ఊరొచ్చా. రేయ్, స్వాతికి నేనున్నా. తర్వాత మీ ఇష్టం. రోయ్, ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా? మొత్తం 30 మంది వచ్చారు, 3 పడిపోయారు, ఇంకా 27 మంది మిగిలారు. నాతో కలిపి 28. ఎవడో ఒకడేసేస్తాడు. రేయ్, ఇది నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు. నీకేంట్రా సంబంధం? వచ్చిన దాన్నే పో.
మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగుంటది, కుమ్మేసుకుందాం అనుకుంటే బాడీలు కొరియరే. ఏయ్, వీడికి చెప్తే అర్థం కావట్లేదు. చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేయండి రా. నాన్న చెప్పు, బిజీగా ఉన్నా. రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పు నాన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. సంబంధాల గురించి ఎవడో మాట్లాడాడు. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు, మీ ఊరికి, గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. ఎవడైతే నాకేంట్రా? రాజప్ప కొడుకు ఇక్కడ. మాచర్లొచ్చి రాజప్ప మనుషుల మీదే చేయేస్తావా? రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్ప, ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా కుట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి లేపలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకు చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు. ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మొగుడు మాచర్ల గడ్డలో అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్.
అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు. రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు. నా మాట వినరా, నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యావు. హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రాజప్పగాడికి ఎదురెళ్తానంటావు? వద్దురా. నాన్న, వాడు పెట్టిన భయం కన్నా మనలో ఉన్న భయమే చాలా డేంజర్. ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు, జనాల్లో ఉన్న భయాన్ని. అదంత ఈజీ కాదురా. అదంత కష్టం కూడా కాదు నాన్న. ఒక్కసారి ఇక్కడ ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం దానంతా అదే వస్తుంది. అయిన ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేలికి రంగు పూసుకునే తంతు కాదు, ఒక తరం భవిష్యత్తు. మా అన్న చనిపోయినా తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను. చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే. భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చిందే? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. కనీసం మీరైన ప్రాణాలతో బ్రతికుంటాను. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా, లేదా న్యాయాన్ని కాపాడాలా? సార్, ఆ రాజప్ప తన మనుషులను ఏదైనా చేస్తేనే వదలడు. అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఏం జరిగింది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళు కాదన్నా, వాడొక్కడే. మనమని తెలియ కొట్టుంటాడు అన్నా. తెలిసే కొట్టాడన్నా. రాయ్, ఎవడో కొడితే ఇంట్లో దొరికి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా? రాయ్, వాడు కొట్టింది నిన్ను కాదు, 30 ఏళ్లుగా నేను కాపాడుకుంటున్న నా పరువుని. ఎక్కడ్రా వాడు? హలో నాన్న, లవ్ యూ నాన్న. రే, లవ్ యూ దేనికో? నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది. అయినా లవ్ యూ దేనికో? నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు. నువ్వు సూపర్ నాన్న. ఆహాహా, నీకు అలా అర్థమైందా? అసలు జరిగిందేంటో తెలుసా? మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా. అయినా ఏంటమ్మా ఇది, పెళ్లి ముహూర్తమా? ఆగండి, మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? అయినా గుర్తుందమ్మా, వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత. నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి, కాఫీ బాగుంది సార్, వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా. ఇప్పుడు అది చూడండి. నువ్వుగా చెప్పవన్నమాట. కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా? అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్. ఇదేంటమ్మా, ఇది అన్యం కదా? నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే. డీల్ క్యాన్సిల్. అరే అదేంటమ్మా అంత సింపుల్ గానే సార్? వాటర్ ఏంటి ఏదో తేడాగా ఉంది? ఇందాక అద్భుతంగా ఉందన్నారు. అన్నానమ్మా, అంటాం 1,00,000 అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా? ఇంకోటి చెప్పనా, వింటావా, భరిస్తావా? మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం. మీ అమ్మగారికి చెప్పు.